నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. కుందూరు గ్రామంలో ధాన్యపు రాసులను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యాన్ని తుఫాను కారణంగా అధికారులు మిల్లుకు తరలిస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పరిధిలో ఉన్న కుందూరు గ్రామంలో, రామచంద్రపురం మండలం పరిధిలో ఉన్న వేలంపాలెం చివర, గణపతి నగరం కాజులూరు మండలం పరిధిలో ఉన్న గ్రామాలు తుఫాను కారణంగా తడిసిన ధాన్యపు రాసులను అధికారులు మిల్లులకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతులకి ఎక్కడ చిన్నపాటి నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడానికి కొంత మేర అదృష్టం ఏంటంటే ఇప్పటికే వాతావరణం మనకు సహకరించింది. కోతలు కోసుకుని ధాన్యాలు రోడ్డుకి చేర్చుకునేటువంటి అవకాశం వచ్చింది. అయినప్పటికీ కూడా వర్షంలో ఎక్కడైనా తడిస్తే దాని నుండి ఎలా మనం బయటపడాలనే దాని మీద చర్యలు చేపట్టడానికి రామచంద్రపురం నియోజకవర్గంలో శ్రీరంగవరం మండలం, రామచంద్రపురం మండలం ఇప్పటికే పర్యటన చేయడం జరిగింది. ఇప్పుడు తుఫాను కారణంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. మరో 2 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తుఫాన్ ఎఫెక్ట్ తగిలింది. కొత్తపల్లి మండలం సేలంవారి పాకల వద్ద ఆదివారం సాయంత్రానికి పాదయాత్ర చేరుకుని అక్కడే నారా లోకేష్ రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం తిరిగి పాదయాత్ర ప్రారంభిద్దామనుకున్న సమయానికి తుఫాన్ కారణంగా విరామం ఇచ్చారు. తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత 2 రోజుల్లో తిరిగి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాకు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మ కుటుంబ సభ్యులు లక్ష్మీదేవి, గిరీష్ వర్మ, మనీషా తదితరులు నారా లోకేష్ని కలిసి ఘనంగా సన్మానించారు. లోకేష్ గారి పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలో నభోతో నా భవిష్యత్తు కింద ఉప్పొంగి పాదయాత్ర ముందుకు నడిచింది. తుఫాను కారణంగా మరి ఒక తుఫాను తగ్గే వరకు 2 రోజులు పోస్ట్పోన్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ తుఫాను సహాయ సహకారాల్లో పాలు పంచుకోవాలని చెప్పి లోకేష్ గారు ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురం కార్తీక మాసం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది దీపారాధనని. ఈ మాసంలో ఒక దీపాన్ని వెలిగిస్తేనే ఎంతో పుణ్యం లభిస్తుంది. అటువంటిది 1 కోటి దీపాలు వెలిగించి మానవాళికి మంచి కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పరివాహక ప్రాంతంలో సుమారు 20 ఘాట్లో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్, జ్ఞాన సరస్వతి పీఠం, గౌతమి ఘాట్ ఆధ్యాత్మిక సంస్థలు, కాలభైరవ గురు సంస్థాన్, ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రాలు, పలు సామాజిక సంస్థల ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా గౌతమి ఘాట్ సమీపంలో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దీపారాధన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, జీవనది గోదావరి మనకు తాగడానికి నీరు అందిస్తోందని, మన ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తోందని, కానీ ఆ అమ్మకు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం అని సమాలోచించి రాజమహేంద్రలో ఉన్న సుమారు 20 ఘాట్లో పలు ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. శివపరమాత్మ మరియు గోదావరి తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు. వ్యాసాశ్రమం పీఠాధిపతి అనంగానందగిరి స్వామి బ్రహ్మశ్రీ ప్రబల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, తోట సుబ్బారావు, కేకే సంజీవరావు, బి పద్మావతి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా గోదావరమ్మ తల్లికి ప్రాణమిల్లటానికి, ఆవిడ్ని స్మరించుకోవడానికి ఒక అవకాశం ఈ గోదావరి తీరంలో ఈ దీపాల పండుగ పెడితే అనేటటువంటి ఆలోచనతో తోట సుబ్బారావు గారు ముందుకు రావటం, దానికి ఊరందరం ఒక్కసారి దీపాలు వెలిగిందాం, ఆ అమ్మ చల్లని దేవుల్ని తీసుకుందామని చెప్పేసి
ఈ 20 ఘాట్లోకి ప్రతి ఒక్క భక్తజనం రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ రకమైన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా మరింత వేడిగా నిర్వహించాలనేది మా నిర్వాహకుల కోరిక. దానికి రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ సంస్కృతి సాంప్రదాయం నిలబెట్టాలనే ప్రయత్నంలో దానికి ముందు మన జక్కపూడి విజయలక్ష్మి గారు అనేక మంది తోడ్పాటుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అతి త్వరలో ఆలయం నిర్మాణం పూర్తవుతుంది. ఆలయం అంటే మామూలు ఆలయం వేల సంవత్సరాల నిర్మాణం చేస్తున్నాం. శిల్ప సౌందర్యంతో 56 అధిష్టాన దేవతలతో నిర్మాణం జరుగుతుంది. రాను రోజుల్లో రాజమండ్రికి ఇది ఒక అపురూపమైన కానుకగా వేల మంది అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపుడైన అగ్నిని సూక్ష్మంగా తేలికగా ఉపాసించేటువంటి అవకాశం ఇక్కడ అందరికీ కలిగింది. ఇక్కడ భక్తులు చాలామంది ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలలో అందరూ పాల్గొని వాళ్ళు పుణ్యం సంపాదించుకోవాలి. మన సంప్రదాయాన్ని, మన సనాతన సంప్రదాయం, సనాతన మతం మనది. ఆ సంప్రదాయాన్ని అందరూ కలిపి నిలబెట్టి కొనసాగించవలసినటువంటి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జక్కంపూడి రామ్మోహన్ రావు జ్ఞానసరస్వతి పీఠం గౌతమ్ ఘాట్ ఆధ్యాత్మిక సంస్థల సమైక్య సంయుక్త ఆధ్వర్యంలో పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్న రేవుల్లో కోటి దీపోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. దీనిలో భాగంగా లాంచీల్ దేవులో మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, నగర వైకాపా మాజీ అధ్యక్షుడు నందిప శ్రీనివాస్ పర్యవేక్షణలో దీపాలు వెలిగించారు. తొలుత వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించి ఒత్తులు వెలిగించారు. ఆవునేతిలో నానబెట్టిన 365 దీపాల ఒత్తులను మహిళలకు ఉచితంగా పంపిణీ చేశారు. గోదావరి నది పొడవున రేవుల్లో కోటి దీపాలు వెలిగించడంతో గోదావరి నదిలో కోటి దీపాల కాంతులు వెలుగులు విరజిమ్మాయి. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షులు బోర్లగడ్డ వెంకట్ సుబ్బారాయుడు, అశోక్ కుమార్ జైన్, స్థానిక వార్డుకు చెందిన కాళే చిన్ని, ఆటో శ్రేణు, సున్నం సూరి, సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్, జ్ఞానసరస్వతి పీఠం, గౌతమి ఘాట్ ఆధ్యాత్మిక సంస్థల సమైక్య సంయుక్త ఆధ్వర్యంలో పవిత్ర గోదావరి తీరం పద్మావతి ఘాట్లో కోటి దీపోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు దూర్వాసల సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. హృదయారవిందే భవం భవాని సహితం నమామి. హర హర శంభు శంభు శివ మహదేవ శంభు. రాజమహేంద్రవరం పవిత్ర గోదావరి నదీ తీరాన చింతాలమ్మ ఘాట్లో జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కమిటీ ఇన్ఛార్జ్ పొలపా స్వర్ణలత వైభవంగా దీపాల పండుగను ఏర్పాటు చేశారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, సుబ్రహ్మణ్యేశ్వర పూజ, అయ్యప్ప స్వామివారి పూజ, కనకదుర్గ అమ్మవారికి, శివలింగానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తదుపరి కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం విశేష హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్భయ లక్ష్మి, ముత్యం, రౌతు శ్రీదేవి, ఏ రాణి, పివివి సంజీవరావు, ఎం వరలక్ష్మి, చెర్లనాయుడు, వి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
पापवृन्दम् सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दम् हितपापवृन्दम् वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। జిల్లాలోని 10,000 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులకు చివరి ఏడాది సెమిస్టర్ విధానంలో 2 నెలల ఇంటర్న్షిప్ కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులతో ఇంటర్న్షిప్ కార్యక్రమంపై కలెక్టర్ కె మాధవీలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను గుర్తించి వారి అకాడమిక్ విద్యకు సంబంధించిన రంగంలో నైపుణ్యం కలగజేసేందుకు ఆయా శాఖల ద్వారా శిక్షణా తరగతులతో కూడిన ఇంటర్న్షిప్ కార్యక్రమం కోసం ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉందన్నారు. చివరి ఏడాది 2 నెలల పాటు శిక్షణలో భాగంగా నైపుణ్యాలు పెంచేందుకు సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టడం జరుగుతోందని అన్నారు. జిల్లాలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న 7,921 మంది నాన్ టెక్నికల్ విద్యార్థులు, 2,214 మంది టెక్నికల్ విద్యార్థులు ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు. సెమిస్టర్ విధానంలో ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం కోసం నాన్ టెక్నికల్, టెక్నికల్ శాఖలకు చెందిన అధికారులు ఆయా శాఖల ద్వారా విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. ఇంటర్న్షిప్ కార్యక్రమం పూర్తి చేసిన తదుపరి దోపత్రాలు అందజేయాలని మాధవీలత ఆదేశించారు. ఈ సమావేశంలో వికాస్ పీడీ కె లచ్చారావు, ఏపీ ఎస్పీ డిఎస్ఎల్ఎస్వి టీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈఎస్ఎన్ బివి ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, బివి ప్రసాద్, జిల్లా రవాణా అధికారి కెవి కృష్ణారావు, హౌసింగ్ పీడీ జి పరశురాం, జిల్లా ఆర్ఎండ్బి అధికారి ఎస్బివి రెడ్డి, జిల్లా ట్రైబల్ సంక్షేమ అధికారి కెఎస్ జ్యోతి, ఇరిగేషన్ ఎస్ఈ జి శ్రీనివాసరావు, డీసీఓ వై ఉమామహేశ్వరరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్, పి సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు వారిలోని క్రీడా స్ఫూర్తి ద్వారా మరింత మందికి స్ఫూర్తినివ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అభినందించారు. స్థానిక కలెక్టరేట్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతులు క్రీడా పోటీల్లో గెలుపొందిన పిల్లలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ కాకినాడలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతులకు నిర్వహించిన రన్నింగ్ తదితర క్రీడల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ పిల్లలు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. గెలుపోవటంలో కాకుండా క్రీడల పట్ల వారి ఆసక్తి మరింత మందికి స్ఫూర్తిని కలిగిస్తోందని కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. బోరుపూడి కన్నా ఆశ్రమం పాఠశాలకు చెందిన 10 మంది, నెడదోలు హృదయాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభను ప్రదర్శించి ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. పిల్లలందరికీ కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్లు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, దివ్యాంగుల శాఖ అధికారి బి నాగభూషణం, బొరుగుపొడి ఎంఆర్ కన్నా ఆశ్రమ పాఠశాలకు చెందిన శకుంతలాదేవి, నిడదవోలు హృదయాలయాలకు చెందిన అధ్యక్షులు డి గణేష్ బాబు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రం రాజమండ్రి విమానాశ్రయానికి మహర్దశ కలగబోతుంది. ఈ నెల 8న విమానాశ్రయం అభివృద్ధి పనులకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరావు సింధియా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. రాజమండ్రి ఎంపీ భరత్రాం మధురపూడి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. 347.15 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. ఇన్నాళ్ల నా ప్రయత్నం సాకారమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోనే అత్యంత పెద్ద విమానాశ్రయంగా రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం రూపుదిద్దుకోబోతోందని అన్నారు. పార్లమెంట్లోనూ బోర్డు మీటింగుల్లోనూ తరచూ ఒత్తిడి తేవడం, దీనికి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సహకరించడంతో ఈ కళ సాధ్యమైందన్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరావు సింధియా కూడా వినతికి సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
మన రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయని, డొమెస్టిక్ పర్పస్గా రాజమండ్రి విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేయాలన్నది నా ప్రధాన ఆశయం, లక్ష్యం అన్నారు. రాజమండ్రి విమానాశ్రయం రన్వే 3.8 కిలోమీటర్లని, ఇంత పెద్ద రన్వే రాష్ట్రంలో మరే ఎయిర్పోర్ట్లోనూ లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక క్లాస్ 4 ఎయిర్పోర్టుగా కన్వర్ట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజమండ్రి నుంచే నేరుగా ఢిల్లీ, తిరుపతి, ముంబై, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్కు వెళ్లేలా పెద్ద పెద్ద విమాన సర్వీసులు కొనసాగాలన్నది తన విశ్వప్రయత్నమన్నారు. రాజమండ్రి నుండి స్వర్ణవర్తకులు, వ్యాపారులు తరచూ ముంబై, గల్ఫ్ కంట్రీస్కు వెళుతూ ఉంటారని, వీరందరికీ ఇకపై ప్రయాణం నేరుగా రాజమండ్రి నుంచే సుఖ ప్రయాణం అయ్యేటందుకు వీలు కలుగుతుందని ఎంపీ భరత్ తెలిపారు. తన కృషి ఫలించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో తెలుగుల గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవానీప్రియ, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు, వైసీపీ నాయకులు నక్కా శ్రీ నగేష్, పాలిక శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఎయిర్ బస్ 320 కూడా ఈ యొక్క కాల పరిధిలోనే ఈ 2-3 మంత్స్లోనే శాంక్షన్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తా. అదేవిధంగా ఢిల్లీ కూడా 1 స్టాప్ ఫ్లైట్, డైరెక్ట్ ఫ్లైట్ మరి కెపాసిటీ లేకపోయినా హైదరాబాద్లో 1 స్టాప్ ఫ్లైట్ పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళేటట్టు కూడా. అదేవిధంగా టూరిజం స్పాట్స్కి సంబంధించి గోవాకి కానీ, కేరళకి కానీ, కొచ్చిన్కి కానీ ఇవన్నీ కూడా రిక్వెస్ట్ చేస్తాము. సాధ్యమైనంత వరకు కూడా ట్రాఫిక్ పెంచే విధంగా నా వంతు ప్రయత్నం పూర్తి స్థాయిగా చేస్తాను. అదే రకంగా ప్రజలను కూడా ఈ సర్వీసెస్ వచ్చినప్పుడు ఇది కూడా ఉపయోగించుకోవాల్సిందిగా, ప్రజలందరినీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కడియంలో బీజేపీ నేతలు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. కడియం మండలంలో బీజేపీ నేతలు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. 4 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 3 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేసిన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజలెంతో విశ్వాసంతో ఉన్నారని, దీనికి సంకేతంగా చెప్పవచ్చునని కడియం మండలంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. జెండా ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విజయకేతనం ఎగురవేసి తెలంగాణలో కూడా ఓటు శాతం పెరగడం పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని నాయకులు సంబరాల్లో మునిగి తేలారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభాస్ యోజన పార్లమెంట్ కన్వీనర్ కురగంటి సతీష్, అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు యేసు, మండల అధ్యక్షులు నాగులాపల్లి వీరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొరుసు సుబ్రహ్మణ్యం, కొటికలపూడి వెంకటేశ్వరరావు, చిక్కాల శ్రేణు, గార్పాటి తాతబ్బాయి, రొత్తల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులను అన్ని విధాలుగా ఆదుకోవడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో ప్రతిభావంతులకు ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థ, జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్, రోటరీ యూనివర్సిటీ, రాజమహేంద్రవరం నన్నయ్య విశ్వవిద్యాలయం, ఎన్ఎస్ఎస్ విభాగం తదితరుల సంస్థల ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు హీరింగ్ మిషన్స్, వీల్ చైర్స్, మోటార్ సైకిల్స్, ట్రై సైకిల్స్ అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులకు అనేక కార్యక్రమాలు చేపడుతూ వారికి మంచి జరగాలని ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే వారికి పెన్షన్ ఇప్పించే కార్యక్రమం, వారికి అండగా ఉండడానికి అనేక చట్టాలు తీసుకురావడం జరిగిందన్నారు. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఒక పక్క ప్రభుత్వ భాగస్వామ్యంతో, మరోపక్క వివిధ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో నియోజకవర్గంలోని గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వచ్చిన వినతులను ఆధారంగా చేసుకుని నియోజకవర్గంలో 10 మందికి మోటార్ సైకిళ్లు, 6 వీల్ చైర్స్, 18 మందికి ట్రై సైకిల్స్, 35 మందికి హీరింగ్ మిషన్స్ అందజేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ మరియు వివిధ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి వారికి మరింత అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా నన్నయ్య యూనివర్సిటీ వీసీకే పద్మరాజు మాట్లాడుతూ మా తరపున 20 మందికి హీరింగ్ మిషన్స్ అందజేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ దివంగత నేత మాజీ మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు పేరిట జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆపదలో ఉన్నవారికి బాసటగా నిలుస్తున్నామన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ తరపున ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి పెద్ద వెంకన్న, దోలం పెద్ద, కోలపాటి వెంకన్న, డాక్టర్ బాబు, నక్కా రాంబాబు, కరు నాగేశ్వరరావు, కడియాల పాపారావు, కుంచా భాస్కర్రావు, నీరుకొండ శ్రీనివాసరావు, శివరామకృష్ణ, ఏపీఏఎస్ఎల్ డాక్టర్ త్రివిక్రమ్, సెక్రటరీ గురుమూర్తి, గోపి, వెంకటేష్, జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ట్రస్ట్ పట్నాయక్, వివిధ గ్రామాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధిని కనపరిచేటట్టుగా చేస్తుంది. మరి వేళ ఈ కార్యక్రమంలో ఒక పక్కన ప్రభుత్వ భాగస్వామ్యం, వీటితో పాటుగా కొన్ని ఆర్గనైజేషన్స్కి సంబంధించి కూడా ఎవరైతే సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉంటారో, రోటరీ రివర్ క్లబ్ వారు కానీ, లేకపోతే ఆదికవి అన్నయ్య విశ్వవిద్యాలయం నుంచి కొన్ని హియరింగ్ మిషన్స్ కూడా వాళ్ళు కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ఈ ఐటమ్స్లో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ నుంచి కూడా మొబిలైజ్ చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు వారందరూ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చినటువంటి వినతులన్నింటినీ కూడా నోట్ చేసుకుని వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరినీ కూడా వీటిని సద్వినియోగం చేసుకోమని తనకి గుండెకాయగా ఆలోచించేవాడు ఈ విశ్వవిద్యాలయాన్ని. అందు గురించి నేను కూడా కాలేజీలో చదువుకుంటాను, సోషల్ వర్క్, ఎంఏ సోషల్ వర్క్ చేశానండి. అందు గురించి ఈ విశ్వవిద్యాలయం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి స్టేట్లో ఉన్న 16 విశ్వవిద్యాలయాలకి మంచి పేరు తెచ్చుకోవాలి, రాజనగర్ నియోజకవర్గానికి మంచి పేరు తేవాలన్నది మా ఆకాంక్ష. ఇటువంటి ఏ రకమైనటువంటి అవకాశాలు వచ్చినా నేను మా నియోజకవర్గంలో ప్రజలకు మేలు చేసే విధంగా. అండ్ డెఫినెట్గా ఇలాంటి వ్యక్తులు ప్రజలకు సేవ చేయడానికి చాలా ముఖ్యము. అతని చేతులుగా మా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వాళ్ళు తలపెట్టిన సుమారు 4 లక్షల రూపాయలు విలువైన ఎక్విప్మెంట్ ఈ విరిగిన లోపం ఉన్న వాళ్ళకి చేయడం కోసం, అట్లానే ఈ రోజు నేషనల్ డిజేబుల్ డే ఈ రోజున ఇవ్వడం సముచితం అనిపించి మన ఎమ్మెల్యే రాజా గారి చేతుల మీద అందిస్తే దానికి ఒక సార్థకత ఉంటుందన్న ఉద్దేశంతో దీంతో కలిపి చేయడానికి నిర్ణయించాం. ఎమ్మెల్యే గారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మా విద్యార్థులకు మంచి వృద్ధి అనుభవడుతుంది అన్నది మా ఆలోచన. మీ యొక్క ఆలోచన చాలా పెద్దది, ప్రజలకు సేవ చేయాలి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్యాపురం ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ ఆధ్వర్యంలో కార్తీక్ వన సమారాధన మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ఆర్యాపురం ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ ఆధ్వర్యంలో కల్పవర్తక సోదరులందరూ కుటుంబ సభ్యులతో సహా మధురపూడి ఎయిర్పోర్ట్ ఎదురుగా కొల్లూరి గోపాలకృష్ణ తోటలో కార్తీక వనసమారాధన నిర్వహించారు. కల్పవర్తక సోదరులు, బాల విజ్ఞాన సమితి, సిజిటిఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్, బీబీఎం హై స్కూల్ సిబ్బంది వారి కుటుంబాలతో సహా వనసమారాధన మహోత్సవానికి హాజరయ్యారు. తొలుత ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎల్ ధనరాజ్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేశారు. వన మహోత్సవంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి ఆటపాటలతో, వినోద విజ్ఞాన కార్యక్రమాలతో, ఆహ్లాదకరంగా ఆనందోత్సవాలతో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ కమిటీ సభ్యులు, టింబర్ మర్చెంట్ కల్పవర్తకులు సాదరంగా అతిథులను స్వాగతించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు నందివాడ నారాయణమూర్తి, సెక్రటరీ ఎస్వివి నరసింహారావు, కమిటీ సభ్యులు, సీనియర్ సభ్యులు పాల్గొన్నారు. మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాహన మోద
చింతయామి కుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వీరికి సంబంధించినటువంటి మన టీచర్లను కూడా అందరినీ ఆహ్వానించి ఈ రోజున ఘనంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనం ఇది జరుపుకునేదే. ఇవాళ కొంచెం దూరంగా ఫ్యామిలీస్తో జరుపుకోవాలనే ఉద్దేశం మీద కొంచెం దూరంగా రాజమండ్రి దూరం అయినప్పటికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ నిర్వహించాలనే ఉద్దేశం చేత అలాగే సిజిటిఎం స్కూల్ కమిటీ బీవీఎం కమిటీ వారు అలాగే కలపోతకు సోదరులు అందరూ వచ్చి కుటుంబాలతో వచ్చి అందరూ సంతోషంగా గడిపినందుకు నాకు చాలా సంతోషం. ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది గోదావరి టింబర్ మర్చెంట్ అసోసియేషన్. అసంపూర్ణం వల్ల అందరూ కూడా ఈరోజు ఇంతటి ఈ కార్యక్రమానికి శోభ చేకూర్చారు, జయప్రదం చేశారు. ఈ జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ అందరికీ కూడా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6. మా సంస్థని పైకి తీసుకెళ్తున్న టీచర్సే. ఈ రాజమండ్రిలో సగం మా టింబర్ మర్చెంట్స్ అంటే ఫేమ్ వచ్చింది టీచర్స్ వల్లే, మా స్కూల్ వల్లే. కాబట్టి థ్యాంక్స్ టు మధురపూడిలో న్యూ కర్ణభక్త అభివృద్ధి సంక్షేమ సంఘం ఘనంగా కార్తీక వన సమారాధన మహోత్సవం జరిగింది. రాజమహేంద్రవరం మధురపూడిలో కర్ణభక్త అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం కార్తీక దామోదరుడికి పూజలు నిర్వహించి ఉసిరి చెట్టు వద్ద పూజలు చేశారు. పిల్లల చేత నృత్య ప్రదర్శనలు అలాగే పెద్దల చేత గేమ్స్ ఆడించారు. విజేతలకు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. న్యూ కర్ణభక్త అభివృద్ధి సంక్షేమ సంఘం వారి కుటుంబ సభ్యులందరూ విచ్చేసి ఈ వన సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూటీఎఫ్ మాజీ అధ్యక్షులు కె బ్రహ్మాజీ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. మంచితనానికి మారుపేరుగా నిలిచి అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూటీఎఫ్ మాజీ అధ్యక్షులు కె బ్రహ్మాజీ ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఆయన వయస్సు సుమారు 88 సంవత్సరాలు. బ్రహ్మాజీ దంపతులకు 3 కుమారులు, 2 కుమార్తెలు. పెద్ద కుమారుడు కోరుకొండ రామ్మోహన్ రావు, రెండవ కుమారుడు త్రిబుల్-సి బీసీఎన్ న్యూస్ రీడర్ రవిశంకర్, మూడవ కుమారుడు గోపీచంద్, పెద్ద కుమార్తె సుజాతాదేవి, చిన్న కుమార్తె లక్ష్మీ తులసి. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గోదావరిగట్టు కంబంబారి సత్రంలో వైకుంఠ సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయాభిలాషులు వచ్చి బ్రహ్మాజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ షరీఫ్, ఎం విజయ్ గౌరి, జిల్లా నాయకులు శ్రీమణి, రవిబాబు, ప్రకాష్, రాజేశ్వరి, కృష్ణ, ప్రతాప్, స్వర్ణ, దేవి, పలువురు ఉపాధ్యాయులు, బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూటీఎఫ్ మాజీ అధ్యక్షులు బ్రహ్మాజీరావు స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, త్రిబుల్-సి బీసీఎన్ ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.
రాజమండ్రి కంబాల్ చెరువు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. స్థానిక కంబాల్ చెరువు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నగర అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. బాలేపల్లి మురళీధర్తో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి ముళ్ల మాధవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవత సుధాకర్, అబ్దుల్లా షరీఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని 2 రాష్ట్రాల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించారన్నారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్ పాలనతో విసిగి వేసారిపోయిన ప్రజలు మళ్లీ కాంగ్రెస్ వస్తేనే తమకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చారన్నారు. పీసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బత్తెన రామచంద్రరావు, చామర్తి లీలావతి, ఇజ్జారోత విజయలక్ష్మి, ఎండి హుషేన్ షా, మధుమణి, రాజు, యూత్ విభాగం పార్లమెంట్ అధ్యక్షుడు బిల్డర్ బాబయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ప్రజలు 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో అనేక కష్టాలను అనుభవించి కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ అనేది తల్లి లాంటిది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలు ఆనందంతో ఉంటారనే సదుద్దేశంతో ఈరోజు తెలంగాణ వాసులు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అలాగే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 3000 నుంచి 5000 వరకు కూడా ఓట్లకి ఇవ్వడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా 2024లో కూడా ప్రజలే దేశాన్ని రక్షించుకుంటారు. కాంగ్రెస్ ద్వారా దేశానికి అధికారం ఇచ్చి కాంగ్రెస్ ద్వారా ప్రజలే ఈ దేశాన్ని రక్షించుకుంటారని తెలియజేసుకుంటూ, తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం పట్ల తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరిగల అరుణకుమారి హర్షం వ్యక్తం చేశారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో రేవంత్, భట్టి విక్రమార్క, సీతక్క ఇలా ఎందరో సీనియర్ కాంగ్రెస్ నాయకుల కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జిల్లా అధ్యక్షులు అరిగల అరుణకుమారి జోసెన్ చెప్పారు. తెలంగాణలో విజయం సాధించినందుకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులంతా స్వీట్స్ పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మార్టిన్ లూథర్, డాక్టర్ వడియార్, కాటన్ రవి, నలబాట్ శ్యామ్, కిషోర్ కుమార్ జైన్, సరోజ, గణేష్, పిల్లా సుబ్బారెడ్డి, పిల్లా ఇందిర, గడ్డన్ సాయిబాబా, పట్నాల్ శ్రీనివాస్, మండల ప్రెసిడెంట్స్ నల్లా వీర్రాజు, ముప్పడి శ్రేణు, గరగ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి క్వారీ సెంటర్ బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో విజయం సాధించిన సందర్భంగా రాజమండ్రి అర్బన్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యనమల రంగారావు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు స్థానిక క్వారీ సెంటర్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపిల్లి హారిక, బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు మాట్లాడుతూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం హర్షించదగ్గ విషయం అన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో బీజేపీ 350 పైచీలకు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరో ముఖ్య అతిథి రేలంగి శ్రీదేవి మాట్లాడుతూ నీతి నిజాయితీ గల పార్టీ బీజేపీ అని, నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధికి ఈ 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. అసెంబ్లీ కన్వీనర్ యనమల రంగారావు మాట్లాడుతూ 4 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీలో 3 రాష్ట్రాల్లో విజయం సాధించడం దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ మరింత పెరిగిందనడానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోరా రామచంద్రరావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలిపు సత్సాయిరాం, అసెంబ్లీ కో కన్వీనర్ గొలుగూరు రత్నారెడ్డి, చాగండి నరసింహారావు, సుంకరబాలు, పాలవలస బాబ్జీ, చింతపల్లి సతీష్, కొల్లా శ్రీనివాస్, అధికార లక్ష్మి, ఆకుల నర్సవేణి, వై మీనాక్షి, పైబోయిన సురేంద్ర, ఎర్రా వెంకట నాగదేవి, వెంకట్ కుమారి తదితరులు పాల్గొన్నారు.
ఈ ఫలితాలు మనకి పునరావృతం అవుతూ 2024లో 303 ఎంపీ సీట్ల నుంచి ఏదైతే మన కేంద్ర పార్టీ అనుకుంటుందో ఆ విధంగా 350 స్థానాలు సాధించాలని మన అందరికీ చెప్పడం జరిగిందో అవి సాధిస్తాం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అధికారిక విధంగా కూడా ఏదైతే ఆ రోజు అంబేద్కర్ గారు ఆశించినటువంటి కింద స్థాయి వ్యక్తి కూడా రాజకీయాల్లోనూ రాణించినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఎప్పుడైతే ఆయన చెప్పిన విషయాన్ని నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తున్నారు. మోడీ గారికి కానీ తిరిగి లేదని ఈ విజయాలు నిరూపించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి రేపు రాబోయే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కష్టపడి మనం పనిచేస్తే ఈ దౌర్జన్యం అవినీతి ప్రభుత్వాన్ని కూడా అంతమొందించడానికి ఇది నాందిగా మనం భావించి ఖచ్చితంగా పార్టీ ఉన్నతికి అందరూ కృషి చేస్తారని కోరుతూ పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రద్దీతో ఆలయం కిటకిటలాడిపోయింది. ప్రసిద్ధ శివక్షేత్రమైన పిఠాపురం పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రోహమైంది. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో పిఠాపురం పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తెల్లవారుజాము నుంచే రావడం ప్రారంభించారు. పాదగయ పుష్కరంలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేసుకున్నారు. కుక్కుటేశ్వర స్వామిని, దత్తాత్రేయ స్వామిని, పురుహూతిక, రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పాదగయ క్షేత్రంలో ఆలయ అర్చకులు పంచామృత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తలు, మండలి సభ్యులు, కార్యనిర్వహణ అధికారి వడ్డీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కార్తీక సోమవారం పాదగయకు భక్తులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ను మళ్లించడం జరిగింది. రాజమహేంద్రవరం మధురపూడి శ్రీదేవి గార్డెన్స్లో ది రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్తీక వన సమారాధన మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం మధురపూడి శ్రీదేవి గార్డెన్స్లో ది రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రెసిడెంట్ బలభద్ర వెంకటరాజు, ప్రెసిడెంట్ పిల్లా బాల సెక్రటరీ ఎక్కల వీరనాగేశ్వరరావు, ట్రెజరర్ వై సంపత్ కుమార్, ప్రోగ్రాం చైర్మన్ బొడ్డు వెంకట గోపాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సోదరులు కుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అనేక వినోద కార్యక్రమాలు నిర్వహించారు. విజేతలకు విలువైన బహుమతులు కమిటీ సభ్యులు అందజేశారు. పిల్లల చేత డాన్స్ కార్యక్రమాలు, పెద్దల చేత గేమ్స్, వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకల గ్రామంలో చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస నిత్యాన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రం లక్ష్మీ పద్మావతి గోదా అండాల్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు బుద్దాల వెంకటబాబు దంపతులు, బుద్దాల అమ్మిరాజు దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు స్వాములకు, భవానీలకు, శివస్వాములకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 21వ రోజు వెలుగుబంద వాస్తవ్యులు ప్రకట సూర్యనారాయణ ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు వీరబాబు సహాయంతో అన్న సమారాధన చేశారు. రాజానగర్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ కమిటీ తరపున గౌరవ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ వంతు సేవలు అందించారు. కేవలం సేవ చేయాలన్న దృక్పథంతో ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయడంలో శ్రీమూర్తులు కాశీ అన్నపూర్ణేశ్వరి అంటే ఎవరో కాదు మేమే అనే విధంగా నిరూపిస్తున్నటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు. ఆ చివరి నుంచి చివరి వరకు ఎక్కడ చూసినా కానీ అన్నదానంలో మహిళలు పాల్గొని దగ్గరుండి ఈ యొక్క అన్నప్రసాదాన్ని వితరణ చేయడం అనేది మామూలు విషయం కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఇలాంటి కార్తీక మాసంలో శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుల్లో అన్నదానం చేస్తే 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుందని మార్కండేయ పురాణంలో చెప్పుద్ది. దానికి ఆ నిదర్శనమే ఈ రాయుడిపాకల వెంకటేశ్వర స్వామి గుడి. వెంకటనగరం గ్రామంలో ఏరుబండి వారి ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు. మండలంలోని వెంకటనగరం గ్రామంలో ఏరుబండి వారి 2వ ఆత్మీయ కలయిక కార్తీక వనసమారాధన వైభవంగా జరిగింది. వెంకటనగరం గ్రామానికి చెందిన ఏరుబండి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 3,000 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఏరుబండి వారి కుటుంబ సభ్యులు వంశగురువు భాష్యంచారులు పాల్గొని మాట్లాడుతూ ఏరుబండి వంశీయులు కష్టపడే తత్వం గలవారని, బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ముందుగా ఈ ఆత్మీయ కలయికకు నాంది పలికిన తాడేపల్లి గూడానికి చెందిన స్వర్గీయ ఏరుబండి శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలిసారిగా ఏదిరాడ గ్రామంలోనూ ఇప్పుడు వెంకటనగరం గ్రామంలోనూ ఏరుబండి వారి కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక నిర్వహించామని వారు పేర్కొన్నారు. 2024లో ఆత్మీయ కలయిక కార్తీక మాసంలో బడుగువాన్ లంకలో నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఏదిరాడ, బడుగువాని లంక తదితర 125 గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం కార్యక్రమం ఏం పెట్టుకున్నా ఏర్పడిన వాళ్ళు ఏ కార్యక్రమం పెళ్ళవనో ఏదేమో కార్యక్రమం పెట్టుకుంటే ఆ రోజు మన రోజే, దేవుడి రోజు కూడా కాదు అన్నట్టుగా దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడని నేను అనుకుంటున్నాను. అది ఆ అనుగ్రహమే మన దేవుడు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.